సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' మూవీ ఏ రేంజ్ కలెక్షన్స్ సాధించిందో మనకు తెలిసిందే. సో, పోస్టర్స్ రూపంలో వాళ్ళు 1900 క్రోర్స్ కూడా మనం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ ఎప్పుడైతే జరిగాయో తర్వాత పరిస్థితులు మారిపోయాయి సార్. కొన్ని కథనాలు మీమ్స్ రూపంలో చాలా వరకు కూడా వీటిపైన విమర్శలొచ్చేస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఫేక్ కలెక్షన్సే వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. దీని మీద పోస్టర్‌ల మీద ఏసినయి అన్నీ కూడా ఫేకే. అసలైనవి వేరే రూపంలో ఉన్నాయని జెప్పేసి కూడా మాట్లాడేసుకుంటున్నారు. అంటే కొన్ని కథలు కూడా వచ్చేసాయి. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్స్ వాళ్ళని అడిగారని జెప్పేసి మీరు ఇంత పోస్టర్‌లేసారు. మరి ఇక్కడ మాకు లెక్కలు కనబడట్లేదంటే మేమేదో ఏసాం సార్ నిజంగా అంతుంటాయా అన్నట్టుగా కొన్ని కథలు మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అయ్యాయి సార్. అసలు 'పుష్ప 2' కలెక్షన్‌ల విషయంలో ఏం జరిగింది? మరి ఇన్‌కమ్ టాక్స్ రైడ్ తర్వాత వస్తున్న విమర్శల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వాళ్ళు ఆఫీసర్లుగా అధికారికంగా చెప్పిన మాట 1300,00,00,000 అనే మాట బయటకొచ్చింది. ఓకే. అంటే 1300,00,00,000 సినిమా బిజినెస్ అయింది అనేది. అయితే ఇక్కడ చూడాల్సిందేంటంటే, హ్మ్. సినిమా వాళ్ళ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. అంటే ఇన్‌కమ్ టాక్స్ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ఈ పోస్టర్ల తాలూకా వ్యవహారం నిర్మాత గారి ఇంట్లో ఉండే డబ్బులు కాదవి. హ్మ్. లేదు ఈయన అకౌంట్‌లో చూపించే డబ్బులు కూడా కాదు. హ్మ్. ఎందుకంటే సినిమా అమ్మేసిన తర్వాత అక్కడ బయ్యర్ గొడవ అది. ఓకే. ఈయనకేం సంబంధం? ఈయన ఒక రేట్‌కి అమ్మేసి ఉంటాడు. కొనుక్కున్న వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు 'పుష్ప పార్ట్ 1'కి నార్త్ బెల్ట్‌లో పావలా పెట్టి కొన్నవాడికి రూపాయి ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ డివైడ్ టాక్ వచ్చి సినిమా కొంత డౌన్ అయ్యి యావరేజ్‌గా నడిచి ఫైనల్‌గా హిట్‌గా స్థిరపడింది. హ్మ్. కానీ కంటెంట్ కనెక్ట్ అయింది. వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. అది వీళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచింది. కాన్ఫిడెన్స్ పెంచి ఈ సినిమాని కొంచెం మనం ప్రాపర్‌గా డిజైన్ చేస్తే ప్రతి చోట ఆడేస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో చేసిన సినిమా 'పుష్ప 2'. 'పుష్ప 1' టైంలో అంత కాన్ఫిడెన్స్ లేదు వీళ్ళకి ఆ సినిమా మీద. పర్టిక్యులర్‌గా బన్నీకి లేదు. చూద్దాం ఇదొక సినిమా అన్న ధోరణిలో వెళ్ళిపోయాడు తను. హ్మ్. ఎప్పుడైతే అది హిందీ బెల్ట్‌లో కనెక్ట్ అవ్వటం అనేది అర్థమైందో వీళ్ళకి, వీళ్ళు చాలా ధైర్యం వచ్చేసింది వీళ్ళకి. కాన్ఫిడెన్స్ పెరిగింది. హ్మ్. అందుకని ప్రతి సీను చిత్రీకబట్టారు. పార్ట్ 2 డిలే కావడానికి కారణం అదే. ఓకే. సరే ఈ గొడవ ఇలా ఉంటే, ఆ రోజున పావలాకి రూపాయి తిన్నవాళ్ళు ఉన్నారు గదా! మరి వాళ్ళ మీద కదా దాడులు జరగాల్సింది. ఆ పావలాకి అమ్ముకున్న వీళ్ళ మీద కాదు కదా! అందుకని ఈ సినిమా కూడా వీళ్ళు అమ్మిన రేట్ల మీదే చూపిస్తారు తప్ప, ఈ 1300,00,00,000 చెప్పారు వీళ్ళు అనేది కూడా వాస్తవం అని నేను అనుకోవడం లేదు. హ్మ్. ఎందుకంటే వీళ్ళెవరు చెప్పడానికి, కొనుక్కున్నవాడు కదా చెప్పాల్సింది. దాడులు అక్కడ జరగాలి. వీళ్ళు అమ్మిన రేట్లు మాత్రమే చెప్తారు. అయ్యా మేము సినిమా తీసాం ఇంత అయింది. ఇదిగో ఇన్ని కోట్లయింది. ఇన్ని కోట్లకి అమ్మేసాం. దీనికి మేము ఈ ట్రాన్సాక్షన్‌కి సంబంధించినటువంటి అగ్రీమెంట్స్ ఉంటాయి. ఆ అగ్రీమెంట్స్‌లో ఎంత వాళ్ళు నమోదు చేశారు. వీళ్ళు 100కి 100% వైట్‌లో నమోదు చేసుంటారని కూడా అనుకోనే అవకాశం లేదు. హ్మ్. దానిలో కొంత వైట్ ఉంటుంది. మెజారిటీ బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఆళ్ళు ఎలాగూ రాయరు. ఓకే. సో, అలాంటి డబ్బులేవైనా దొరికితే దానికి ఎవరు జవాబుదారీ అనేది ఎక్కడి నుంచి ఆ సోర్స్ ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రాపర్‌గా కన్విన్సింగ్‌గా, కన్విన్సింగ్‌గా మాకు ప్రూఫ్స్ చూపించి అప్పుడు మీ అమౌంట్ తీసుకెళ్ళండి అని చెప్తారు. ఆళ్ళేమి సీజ్ చేసిన డబ్బులు అదేదో రిజర్వ్ బ్యాంక్‌కి పంపించేయటం అలా జరగదు. ఆ డబ్బులు సీజ్ అయ్యి ఉంటాయి. వీళ్ళు ప్రాపర్‌గా దాన్ని ఇన్‌కమింగ్ ఎలా వచ్చింది అంతే తప్ప అదేదో తీసుకెళ్ళిపోయి ఇంకెక్కడో పడేస్తారని కాదు. హ్మ్. అందుకని కొంత డబ్బులు దొరికాయని చెప్పారు కదా! వీళ్ళ దగ్గర అకౌంట్‌లో లేనటువంటి అంటే ప్రాపర్ అకౌంట్స్ లేనటువంటి అమౌంట్ కొంత దొరికింది. 'మైత్రి మూవీ మేకర్స్' దగ్గర దొరికింది. అలాగే సుకుమార్ దగ్గర కొంత దొరికింది. ఆహ్, ఇంకా అక్కడ 'దిల్ రాజు' గారి వ్యవహారంలో కూడా కొంత దొరికింది అనేది ఎవరి దగ్గరైనా దొరుకుతుంది. ఓకే. దొరకకుండా ఎలా ఉంటుంది? ఎంతో కొంత దొరుకుతుంది. దొరికిన డబ్బుల్ని ప్రాపర్‌గా వాళ్ళు ఎవిడెన్స్‌లు ప్రొవైడ్ చేసుకొని బయటకు తెచ్చుకోవాలి. అది హ్మ్. ఎలాగో ఆ కసరత్తు చేస్తారు. అయితే ఇక్కడ కొనేసుకున్న వాళ్ళ మీద దాడులు జరిగాయా అనేది కొనుక్కున్న వాళ్ళ కదా బుకింగ్‌లో హ్మ్. తెగే టికెట్ తాలూకా డబ్బులు బయ్యర్‌కెళ్తుంది గానీ ప్రొడ్యూసర్‌కి రాదు. ఇదివరకు ప్రొడ్యూసర్‌కి షేర్ ఉండేది దానిలో. ఇప్పుడు ప్రొడ్యూసర్‌కి సంబంధం లేదు. వన్స్ డీల్ అయిపోయిన తర్వాత ఒకవేళ లాస్ వస్తే వాళ్ళొచ్చి వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేయటం చూసాం మనం. అవును. గతంలో 'ఆచార్య' టైంలో భరోసా ఇచ్చినటువంటి కొరటాల శివ ఆఫీస్ మీదకెళ్ళి బయ్యర్లు గొడవ చేయటం కూడా చూసాం మనం. అది జరుగుతుంది. అది జరగలేదు అంటే ప్రాఫిట్
ప్రాఫిట్ వెళ్ళింది, అవతల వాళ్ళు సేఫ్గా ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. ఇది టోటల్గా మొన్న జరిగినటువంటి ఐటీ దాడులకు సంబంధించి వాళ్ళు తక్కువ చూపించారు. రెండోది ఆ పోస్టర్లు ఫేకు. ఆ పోస్టర్లు చూసే వెళ్ళుంటే నిజానికి పోస్టర్లు చూసే వెళ్ళారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. అప్పుడైనా వాళ్ళు ఆలోచించాలి కలెక్షన్ ఎక్కడొస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది. అదే ఎస్టాబ్లిష్ చేసి చెప్పుంటారు వీళ్ళు. ఇలా ఈ కలెక్షన్స్ విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు, ఇవన్నీ ఫేక్ అవుతున్నాయి అనేది అయితే ఒక ప్రచారం ఉంది బయట, మొదటి నుంచే ఉంది. ఈ ఐటీ దాడుల కంటే ముందే ఉంది. బాలీవుడ్ మీడియాలో దీని మీద కొంచెం మీమ్స్ క్రియేట్ చేశారు. అంటే సౌత్ నుంచి వచ్చేటువంటి సినిమాలు, సౌత్ డైరెక్టర్లు కథలని, ప్రాజెక్టులని బాగా డిజైన్ చేస్తున్నారు అని అనుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు నంబర్స్ కూడా బాగానే క్రియేట్ చేస్తున్నారు అనే పద్ధతిలో మీమ్స్ చేశారు వాళ్ళు. చేసి ఇవన్నీ క్రియేటెడ్ నెంబర్స్ అనేది డిస్కషన్ నడిచింది. ఏదేమైనా కానీ కొంచెం ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం చేసేటువంటి ఒక జిమ్మిక్ అనుకుంటే, గతంలో కూడా పేపర్ యాడ్లు వేసేవాళ్ళు కదా, ఇంత వచ్చింది మా సినిమాకి అని. అది మొదటి నుంచి ఉన్నదే. పోకిరి టైంలో దాడులు జరిగాయిగా పూరి జగన్నాథ్ మీద. ఇలా జరుగుతాయి. అయితే అకౌంట్స్లో వాళ్ళేదో 1300 చూపించారు. ఇది వాస్తవ లెక్క. అది బాహుబలిని క్రాస్ చేసింది, ఇవన్నీ తప్పు. ఈ 1900 తప్పు.